హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఇంటి వంటకి స్వాగతం. ఈరోజు బెండకాయ కూర అండి. చాలా సింపుల్గా తొందరగా ఇట్లా జిగి లేకుండా తొందరగా చేస్తా. చూడండి, మంచి నూనె కొద్దిగా ఫస్ట్ తాలింపు పెట్టేసిన, కొంచెం ఆయిల్, తర్వాత జీలకర్ర కొంచెం, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం కొంచెం అవి కొద్దిగా ఫ్రై అయిందా కొంచెం. ఇంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసేస్తున్నాం. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిగడ్డలు, అందుకని కొంచెం. తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం పడుతుంది. అట్లనే కొంచెం పసుపు వేస్తా, బాగుంటుంది. ఇప్పటి నుంచి వేస్తే బాగుంటుంది. కొంచెం అయిపోయింది. కొంచెం ఇంతే ఉండాలి, ఇంతకు మించి ఎక్కువ చేయదు. ఇదిగో బెండకాయ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ. తొందరగా అయిపోతుంది. కొంచెం మగ్గినాక మళ్ళీ చూపిస్తా. కొంచెం మగ్గాలి, మళ్ళీ ఉడికింది. కొంచెం కారం, 1 స్పూన్ కారము. అప్పుడు కొంచెం సాల్ట్ వేసినాము, ఇంకా కొంచెం సాల్ట్ వేయాలి. ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడు ఇంత వేసినాం సాల్ట్, ఇప్పుడు ఇక ఇంతే, కొంచెమే చాలు. మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అవసరం అనుకుంటే చూసేసుకోవచ్చు. అయిపోయింది. ఎక్కువ జిగురు లేకుండా కొంచెం 1 నిమిషం మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. ఇక ఫాస్ట్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఒక్కసారి మూత పెట్టేద్దాం. ఉడికిందా లేదా చూద్దామండి. ఉడికిందండి, చాలా బాగుంది. ఇట్లా జిగిజిగా అంటుకోవడం అస్సలు లేదు. చూడండి, లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేద్దాము. తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చపాతీకి, అన్నంకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒకవేళ ఈ కర్రీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మళ్ళీ నేను చేయాలని అనుకుంటే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ప్లీజ్ అండి.